హలో గాయ్స్, వెల్కమ్ టు ఫిట్ గురు. ఫిట్ గురు అంటున్నాడు ఏదో ఒకటి. ఇప్పుడు డంబుల్స్ ఎత్తేయాలి, వర్కౌట్లు చేసేయాలి అలా అనుకుంటున్నారు. సో అలాంటివి అయితే నేను చెప్పడానికే రాలేదు. నేను న్యూట్రిషన్ గురించి చెప్పడానికి వచ్చాను. సో న్యూట్రిషన్ అంటే చాలామందికి ఇక్కడ తెలియకపోవచ్చు. సో నేను ఇప్పుడు మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా. నెక్స్ట్ వీడియోస్లో న్యూట్రిషన్ అంటే ఏంటి, ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అన్నీ నేను చెప్తాను మీకు. సో ఇప్పుడు నేను చెప్తున్నాను నా లైఫ్లో న్యూట్రిషన్ పరిచయం అవ్వకముందు, అయిన తర్వాత. సో ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు కూడా అలా ఎవరైనా ఉంటే సో నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. ఏంటంటే ఇప్పుడు నాకు బిఫోర్ నేను ఒక 90 kgs ఉండేవాడిని, ఓవర్ వెయిట్. నా ఏజ్ ఇప్పుడు ఎంత, 20 years నా ఏజ్. 20 years ఏజ్లో నేను ఒబేస్ అయిపోయి, అందరితో కలవలేకుండా, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆయాసపడిపోయి, సో అవన్నీ ఏంటంటే ఇన్కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 20 years కుర్రోడు అంటే ఎలా ఉండాలి, విషయంగా ఉండాలి. కాకపోతే నేను అలా లేను, ఎందుకంటే ఓవర్ వెయిట్ వల్ల. ఇప్పుడు నేను ఎలాగో తగ్గాను, నా ఐడియల్ వెయిట్లకి దగ్గరలో ఉన్నాను. ఇంకో 1 monthలో నేను అది రీచ్ అయిపోతాను కూడా. సో ఏంటంటే నాకు న్యూట్రిషన్ ఎలా పరిచయం అయిందంటే మా డాడీ వల్ల పరిచయం అయింది. సో దానివల్ల నాకు ఇంట్రెస్ట్ కలిగి, నేను ఇలా అవ్వకూడదు అనుకొని, నేను దాని గురించి తెలుసుకొని పూర్తిగా నేను చేంజ్ అయ్యాను. నాలా యంగ్స్టర్స్ అనేది ఇలా అవ్వకూడదని చెప్పేసి ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఛానల్లో మీకు పూర్తిగా ఏం తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, అసలు వెయిట్ లాస్ అంటే అందరూ అనుకుంటారు ఏం తినకుండా డైట్లు చేసి వర్కౌట్లు చేసి ఏదో అనుకుంటారు. అలాంటి ఏమీ అవసరం లేదు. మీకు న్యూట్రిషన్ గురించి తెలిస్తే అన్నీ తింటూ, రోజుకి 5 సార్లు తింటూ తగ్గా నేను. ఓకేనా?